వెళ్దామా? పద. నీ సంగతి చెప్తా, నీ సంగతి తర్వాత చెప్తా. నిన్నటి వరకు నువ్వే మీ ఫ్యామిలీస్ కలపడానికి కష్టపడ్డావు కదరా, అంతా బాగుందనుకునే లోపు ఏంట్రా ఇది? బాగుండడం అంటే అందరం కలిసి ఉండడం. ఆ ఆనందంలో మా బావు కూడా ఉండాలి. వెళ్ళాలరా. రే, ఇప్పుడు నువ్వు వెళ్ళడం కరెక్ట్ అంటావా? తప్పు చేసింది మేమేనా? తెలియచెప్పాల్సిందేనేరా. ఏంటి నాన్న, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నేనెవరిని? ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? నా ముందు పుట్టిన నా మీద చేసాడు.
ఆ ఫ్యామిలీలో ఆ రోజు ఒక్కరు కూడా తప్పనలేదు. కానీ ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం నన్ను ఏదో చేసింది. నేను ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలి, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి నాన్న, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు అసలు? వాడిది నాది 50 ఏళ్ల స్నేహం. ఒకే ఊళ్ళో పుట్టి, ఒకే ఇంట్లో పెరిగి, ఒకే కంచంలో తిని, ఒకే మంచం మీద పడుకున్న ఫ్రెండ్స్ రా మేము. నీకు తెలీదేమో, చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు ఆడొక టీంలో ఉండి నేనొక టీంలో ఉంటే ఒకడు ఓడాలి ఒకడు గెలవాలి అని ఇద్దరు ఒకే టీంలో ఉండేవాళ్ళం. ఓడినా గెలిచిన ఆడు నేను ఒక్కటే. అలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ సిటీకి వచ్చి జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే మధ్యలో పుట్టారా మీరు. ఇప్పుడు మీరు కొట్టుకు చచ్చి మమ్మల్ని మాట్లాడుకోవద్దంటే మేమెందుకు మాట్లాడుకోకూడదురా? ఒరే, ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఇష్టాల్లో ఎక్కడో చిన్న చిన్న తేడాలుంటాయిరా. పెళ్ళైన ఇన్నేళ్లలో వాళ్ళ ఇష్టాలు కూడా వేరువేరుగా ఉండో నేను చూడలేదురా. అలాంటి ఫ్రెండ్స్ని చూసి మేమెంత మంచి ఫ్రెండ్స్ అయ్యామో తెలుసా? మీరేంట్రా ఇలా ఉన్నారు? బాగా చెప్పారు నాన్న. మీ ఫ్రెండ్షిప్ గురించి మీరు అమ్మ ఇచ్చిన క్లారిటీ బాగుంది. ఆ రోజు ఎంత గొడవ జరిగినా కానీ మీ స్నేహానికి వాల్యూ ఇచ్చాను కాబట్టి వాడిని అక్కడితో వదిలేశాను. కానీ వాడు నా చుట్టూ దొరికి నా పరువు తీసాడు. ఈరోజు నన్ను పిచ్చిన కొడుకుని చేసి సిటీ ఎంత పరిగెత్తించేశాడు. ఇప్పుడు నా ఫ్యామిలీ ముందు నన్ను విలన్లో నిలబెట్టాడు. ఇంత చేశాక వాడిని వదలను నాన్న. రే వదలను అర్జున్, రే అర్జున్, ఎక్కడికి రా? అరే అర్జున్, ఏం చేస్తున్నావు? నా మాట విను. వదలను. ఈరోజు నేను ఎవరి మాట విన్నాను నాన్న. అర్జున్ ఆగరా. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావురా? బావని చెప్పేది విను బావా. ఎవరా బావ నీకు? ఎవరా? మూర్ఖుడివి రాను. ఎంతసేపు నీ వైపు మాత్రమే ఆలోచిస్తావు. ఎప్పుడు పరువు పరువు అని చచ్చిపోతావు కదరా. వాడే లేకపోతే మన ఇంటి పరువు ఏమైపోయిందో తెలుసా? రై నువ్వు ఆగరా. ఇప్పుడు కూడా చెప్పకపోతే వీడికి ఎప్పటికీ తెలీదు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు? ఓహ్, లేచిపోతున్నారా? టెన్షన్ ఎందుకురా? నేనేం మీ ప్రేమకు వ్యతిరేకం కాదు. నేనేంట్రా అసలు మీ ప్రేమను కాదనే ఫాదర్స్ మన ఫాదర్సే కాదు. కానీ మీరు ఇలా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సుభా, ప్రేమించడం తప్పు కాదు, కానీ రాంగ్ టైంలో రివీల్ చేసి తప్పు చేసింది నువ్వు. అది అర్థం చేసుకోకుండా వీడిని కొట్టి తప్పు చేసింది బావ, వీడిని కొట్టాడన్న కోపంతో నేనెళ్ళి బావని కొట్టి తప్పు చేసింది నేను. అరే, తప్పులన్నీ మనం చేసి శిక్ష మన ఫాదర్స్కి వేయడం ఏంట్రా? రే, బావ నేను ఎందుకు కొట్టాడ్రా? వాడి పరువు పోయిందనేగా. ఇప్పుడు నువ్వు వాడి పరువుని తీసుకెళ్ళిపోతే చచ్చిపోతాడ్రా. నాకు కొంచెం టైం ఇవ్వండి. మన ఇద్దరు ఫ్యామిలీస్ని కలిపి మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. పసుపులేడి వంశీకృష్ణ గారి అబ్బాయికి మైగాపూల బలరాం గారి అమ్మాయికి పెళ్ళంటే ఎలా ఉండాలి? మాతకి పోవాలి. నన్ను నమ్మరా? సారీరా, మేము చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేసాం. మన ఫ్యామిలీస్ ఎప్పుడు కలిస్తే అప్పుడే మా పెళ్ళి. పచ్చుబా.
ఒక్క క్షణం పడిపోయామనుకున్నాను. పట్టుకుని నిలబెట్టావు. మేము ఇలా ఉన్నామంటే మీ వల్లే మావయ్య. మీరు పడకూడదు, పడనివ్వను. ఒక్క హెల్ప్ చేయండి మావయ్య. ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పనని మాట ఇవ్వండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్సెస్ చాలు. నీ చెల్లి లేచిపోతుందన్న ఊహ కూడా నువ్వు భరించలేవు కదరా. అదే జరుగుంటే నువ్వు అడుగు బయట పెట్టేవాడివా? పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాడివా? జనాల్లో తిరిగేవాడివా? మేమందరం మాట్లాడుకుంటున్నాం అంటున్నావు. నీ చాటుని ఎందుకు మాట్లాడుకుంటున్నావో తెలుసా? నువ్వు బాధపడకూడదని. అది నీకు మేమిచ్చే రెస్పెక్ట్ రా. వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అంటున్నా. ఎందుకురా? కలపడానికే కదా. రే, ఆవేశంలో మీ ఇద్దరు చేసిన తప్పని ఆలోచనతో వాడు సరిదిద్దుతున్నాడు. ఇది నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావురా? ఇన్నాళ్ళు నేనే కరెక్ట్ అనుకున్నాను. ఐఎమ్ సారీ రిషి. నాకు సారీ చెప్తాను బావా. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా. బావ ఈ బ్రాండ్ షర్ట్ వేసుకున్నాడు, నేను కూడా అదే బ్రాండ్ షర్ట్ వేసుకోవాలి. అరే బావ ఈ బ్రాండ్ వాచ్ పెట్టాడు, నేను కూడా అదే బ్రాండ్ వాచ్ పెట్టుకోవాలనుకునేవాడిని. అలాంటిది నేను కొట్టడం ఏంటి బావా? అయినా నాకు నీతో ఈగో ఏంటి బావా? తప్పు చేశాను, సారీ బావా. అది కాదురా, ముందెళ్ళి మావయ్యకి సారీ చెప్పాలి. మావయ్య దగ్గరికి వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను బావా. నేను పిలిస్తే కానీ రావా? నా కొడుకు నా ఆలోచనల్ని గౌరవించాలనుకున్నాను. నాకంటే గొప్పగా ఆలోచిస్తామని తెలుసుకోలేకపోయాను. రాముడు, ఓయ్, మా పెద్దబ్బాయికి మీ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? చంటిగాడంటే అయిపోయినట్టే. ఇంకోటి మావయ్య. పుచ్చి, నన్ను అన్నయ్యని పిలుస్తావా? ఒరే అర్జున్, ఆఫ్టర్ ఆల్ పక్కింటి అబ్బాయి, దానికి వాడు ఎలా నచ్చుతాడు అనుకున్నావురా? ఏ ముస్లి, వాళ్ళది పవిత్ర స్నేహం. పెళ్లి పేరుతో స్పాయిల్ చేయొద్దు. అది కాదు మావయ్య. రేయ్, మన ఫ్రెండ్షిప్ కి కరెక్ట్ వారసులు వెళ్ళారా? అదే. సారీ రిషి, నేను మళ్ళీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పండి రే, అటెల్రా నాన్న, అటెలండి బావ. నువ్వు కూడా రే ఎల్రా. మీరు కూడా ఏంట్రా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్తున్నాను మావయ్య. నాకు రాదంటే ఇష్టం, రాదంటేనే ఇష్టం. మావయ్య, నేను చేసుకుంటే ఈ పక్కింటి అబ్బాయినే చేసుకుంటా. ఈ పక్కింటి అబ్బాయినే చేసుకుంటా. చంటి, రాముడు.